ఫ్రెండ్స్, నమస్కారం. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి సింహాచలం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మనము 2 విధాలలో వెళ్ళొచ్చు. ఒకటి బై బస్, ఇంకోటి బై ట్రైన్. మేమైతే బస్సుకి వెళ్ళాము. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. మీరు ఎలా అయినా వెళ్ళండి. 13 hours జర్నీ తర్వాత మేము వైజాగ్ బస్సులో రీచ్ అయ్యాము. పల్లేరు బస్సుకు వెళ్ళినా, ట్రైన్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వైజాగ్ సిటీలోకి ఎంటర్ అయ్యి నియర్ బై హోటల్స్లో రూమ్ చెక్-ఇన్ చేయండి. 13 hours జర్నీ తర్వాత మేము వైజాగ్ రీచ్ అయ్యాము. బస్ స్టాప్ నుంచి ఆటో మాట్లాడుకొని నియర్ బై హోటల్లో చెక్-ఇన్ చేసాము. పర్ డే మాకు 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. చెక్-ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి మేము బయటకు వచ్చాము అరౌండ్ 9-9:30. ఆ తర్వాత బయటకు వచ్చి లోకల్ ఆటోలు ఏమీ ప్రిఫర్ చేయలేదు. ఓలా ర్యాపిడో అవైలబుల్గా ఉంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాం సింహాచలంకి. ఇట్ టుక్ 45 minutes. మనకి ఆటోస్ కొండ కింద వరకే అవైలబుల్గా ఉంటాయి. కొండపైకి దేవస్థానం బస్సెస్ ఉంటాయి. ఫర్ 1 person 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్లో కూడా ఫ్రీ దర్శనం 100 రూపీస్ 500 రూపీస్ అలా ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. క్రౌడ్ ఏం లేదు, హ్యాపీగా దర్శనం అయింది. స్వామివారిని గంధంతో అలంకరించారు. మేము వెళ్ళినప్పుడు చాలా బాగా దర్శనం అయింది. అలా దర్శనం అయ్యాక ఒక 10 నిమిషాలు లోపలే కూర్చున్నాము. మొబైల్ ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి మా అప్పుడు, ఇప్పుడైతే తెలియదు. మీరు చూడాలి అంటే ఓవర్వ్యూగా టెంపుల్ని చూడండి. ఇలా ఉంటుంది లోపల. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చున్నంతసేపు. దర్శనం అయ్యాక సేమ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మీరు రిటర్న్ ట్రైన్లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదా బస్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మేమైతే 1 day ఉండిపోయాము అక్కడే. ఆర్కే బీచ్ అలా కవర్ చేద్దామని చెప్పి. ఇదండి 2 days ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు సింహాచలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Like, share, subscribe. Tata. Bye bye. Take care.